స్థలము, మహోన్నతుల మరుగున వసించేవాడు, సర్వశక్తివంతుని రెక్కల నీడలో నివసించేవాడు. ప్రభువుతో నీవు మాకు ఆశ్రయమవు, మాకు రక్షణ దుర్గమవు. మేము నమ్మిన దేవుడవని చెప్పుకొనొచ్చు. వేటి కాని ఉరుల నుండి, ఘోర వ్యాధుల నుండి అతడు నిన్ను కాపాడును. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల కింద నీవు తలదాచుకొందువు. అతని విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణాయుధముగానుండును. నీవు రీకలుగా పాయములకును పగటిపూట తలుగు బాణములకు నెరవేనక్కరలేదు. చీకటిలో తంత్రి రోగములకును మిట్ట మధ్యాహ్నం మానుచి వారికి నీ భయపడనక్కరలేదు. నీ దాపున 1000 మంది కూడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఈ అపాయము కలగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించను చూతువు. నీవు ప్రభువును నీకు ఆశ్రయముగాను మహోన్నతుని సదనముగాను చేసుకొంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగమున రాదు. ప్రభు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీ వెచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తలిగి నవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. నీవు సింహమును నాగుబామును కాలితో మట్టెదవు, సింగమును కాల సర్పమును పాదములతో తొక్కెదవు. నన్ను ప్రేమించి వారిని నేను రక్షించదను, నా ప్రభావం అంగీకరించి వారిని నేను కాపాడేదను. వారు నాకు మొరపెట్టుకున్నప్పుడు నేను వారికి ప్రత్యుత్తరం ఇత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా యొక్క రక్షణ అనుగ్రహించదనని ప్రభువు పలుకుచున్నాడు.